మనము గమనిస్తే విశ్వాసము ఎక్కడ పరీక్షింపబడుతుంది? మొట్టమొదటి మన జీవితంలో ఏది సంభవించినా లేఖనం స్పష్టం. నిజంగా ప్రభువునందు నీకు విశ్వాసం ఉండిన ఎడల ఆ విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకోవాలి? ఆ విశ్వాసం యథార్థమైందా కాదా ఎలా తెలుస్తుంది అంటే లేఖనం ఏం చెప్తుంది? మేలు కలుగుటకై సమస్తమును దేవుని ప్రేమించిన వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై దేవుని సమస్తమును సమకూడి జరిగిస్తారు. ఏంటా మేలు? తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగినట్లు. చదవండి ఎవరైనా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు వారు తన కుమారునితో సారూప్యము గలవారగినట్లు. ఇది ఉద్దేశం. అంటే నీ జీవితంలో దేవుడు ఏది అనుగ్రహించినా, ఏది అనుమతించినా, ఏది జరిగించినా దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అది ఎందుకు అలా జరుగుతోంది? నిన్ను తన కుమారుని సారూప్యంలోకి తీసుకురాడాలి. కనుక ఇది నీ విశ్వాసమే అయితే నువ్వు దాన్ని మౌనంగా అంగీకరిస్తూ ఉంటావు. అంటే దేవుడు ఏ రోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నాడో వాటన్నిటినీ నీ విశ్వాసం ఏం చెప్తుంది? ఇది నన్ను క్రీస్తు సారూప్యంలోకి తీసుకొస్తుంది. సరేనా? ఈ ఉదయకాలం ప్రభు నా మీద, నా హృదయం మీద పెట్టిన భారం ఇది గడిచిన మంగళవారం కూడా కొంతవరకు మనం ధ్యానించాం. గడిచిన ఆదివారం మనం ధ్యానించిన అంశం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనము ఈ మాటలు చదువుతూ వచ్చాం. ఏ మాటలవి? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దేవుని దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. మళ్ళీ చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగిన వారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగిన వారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు కనుక, బలవంతులు దేవుని వాక్యం యందు నిలుచున్నది కనుక మీకు రాయి. ఇది గడిచిన వారం మనం ధ్యానించిన వాక్యం. ఈ వారము దేవుడు నా హృదయం మీద ఉంచిన భారం అది ఏంటి అంటే 2 విషయాలు. ఒకటి క్షమాపణ, రెండోది సహవాసం. ఇవి 2 విడతీయని నాణ్యానికి 2 ముఖాలు. దీని 2 విడతీసుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సగటు క్రైస్తవునికి ఉన్న గ్రహింపు ఏంటంటే, ప్రతి క్రైస్తవ సమాజమే అలా భ్రష్టు పట్టేసింది. ఈరోజు బోధ కూడా అలాగే ఉన్నాయి. ఎలా? నా పాపాలు క్షమించబడ్డాయి, నేను ఇక్కడ ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళ్ళిపోతా. కనుక దేవుని దగ్గరికి వచ్చిన వారికి మొదటి మూల పాఠమే ఏమని బోధించబడుతుంది? మన పాపములు క్షమించాలని దేవుడు క్షమించడానికి వచ్చాడు, తనతో పాటు ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఈ మధ్య భాగం అంతా వదిలేశారు. కనుక మొట్టమొదటి పాఠమే రాంగ్, అసలు పునాదే తప్పు. అందుకొరకు ఒకసారి ఆ విషయం కూడా దేవుడు ఎందుకు క్షమించాడు, క్షమాపణకి సహవాసానికి సంబంధం ఏంటి, ఈ 2 నాణ్యానికి 2 వైపు 2 ముఖాలు ఎలాగయ్యాయి, ఇవి 2 విడతీయలు ఎందుకయ్యాయి, ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది? ఇప్పుడు నేటి క్రైస్తవ సమాజంలో సగటు విశ్వాసం యొక్క గ్రహింపు ఏం చెప్తోంది?
నేను దేవుని దగ్గర నా పాపమును ఒప్పుకుంటే ప్రభు నా పాపను క్షమించాడు కనుక రేపటి రోజు నేను ఆయన రాజ్యంలో సదాకాలం ఉంటా. కానీ ఇక్కడ బైబిల్ అలా రాసలేదు, బైబిల్ అలా రాయబడలేదు. ఈ విషయం మనం అందరూ అర్థం చేసుకోవాలి. దేవుడి నీ పాపములను నువ్వు పరలోకంలో ఉండడానికి నిన్ను నీ పాపములను క్షమించలే. చూడండి, మొదటి అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము నుండి చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది మేము చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. ఏది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన యోహాను? ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువుతో యోహానుకు ఉండే అనుభవం, సజీవ సాక్ష్యాన్ని ఇప్పుడు యోహాను తెలియపరుస్తున్నాడు. దేన్ని మేము తాకి చూసాము. ఎవరిని తాకారు? ప్రభువుని ముట్టి చూశారు, ప్రభు మాటలు విన్నారు. మేమేది వింటిమో, ఏది చూచితిమో, ఏది నిదానించి తాకి అనుభవించితిమో వాటినే మీకు తెలియజేస్తున్నాం. మా సొంత బోధలు కాదు ఇవి, మా సొంత మాటలు కావు ఇవి, పిట్టకథలు కావు, ఉపమానాలు కావు. సజీవంగా మేము కళ్ళారా చూసిన దాన్నే దీన్ని ఏమంటారు? సజీవ సువార్త. ఏంటి సువార్త? 2వ వచనం, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యము ఇచ్చు. ఆ జీవం ప్రత్యక్షమైన ఏ జీవము? పరలోకమైన పరసంబంధమైన జీవం. ఏ జీవము తండ్రి నువ్వు నేను జీవించాలని ఉద్దేశించాడో ఆ జీవము ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే మానవ దుస్థితిని తండ్రి చూశాడో, అని నేను ఏ ఉద్దేశంతో వీళ్ళకి మానవ జన్మని ఇచ్చానో, వీళ్ళు మనిషిగా స్త్రీగా పురుషునిగా సృష్టించి భూమి మీద ఉంచానో, వీళ్ళ జీవితాలు అలా లేవు. దేవుడు ఎప్పుడైతే ఆదామును అవ్వను సృష్టించాడో, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈదేను వనంలో వాళ్ళ కాపురం కొరకు అన్ని అమర్చి అన్నాడు, మీరు ఫలించి విస్తరించి ఈ భూమి అంతటినీ స్వతంత్రించుకొనుడి. అంటే రాజరీకాన్ని దేవుడిచ్చాడు, ఏలమని చెప్పాడు, పరిపాలించమన్నాడు. ఆదాంకి ఎలాంటి అధికారం ఇచ్చాడు తెలుసా? నువ్వు పులిని రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. నువ్వు దేనికి ఏ పేరు పెడితే దానికి ఆ పేరు ఉంటుంది. అంత అధికారం ఆదామవ్వలకి దేవుడిచ్చాడు. కనుక ఆ అధికారము దేవుడు తన స్వరూపమందు సృష్టించబడిన మానవునికి ఇవ్వడం అనేది సాతానికి నచ్చలేదు. కనుక సాతాను ఏం చేశాడు? చిన్న కుట్ర పన్నాడు. కుట్ర పని ఏం చేశాడు? వాళ్ళిద్దరిని మోసగించి వాళ్ళకి ఇవ్వబడిన అధికారాన్ని ఏం చేశాడు? సాతాను లాగేసుకున్నాడు, తీసేసుకున్నాడు. పరిపాలించవలసిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? బానిసలుగా మారిపోయారు. ఎవరికి? సాతాను. అక్కడి నుంచి మొదలైంది తంతు. అక్కడి నుండి మానవుడు సాతానికి బానిసుడిగానే ఉన్నాడు. దేనికి బానిసుడు? దేనికైనా. పులికి మేకకి మధ్యలో అసలు వైరమే లేని ఆ జంతువులు, దేవుడు సృష్టించిన ఆ జంతువులు, పులి మేక పక్కపక్కన గడ్డి మేయాల్సిన జంతువులు ఏమైపోయాయి? ఒకదానికి ఒకటి భక్షకులుగా మారిపోయాయి. పులి మేక చంపుతుంది. దేని మానవుడు పరిపాలించాలో అదే మానవుడు ఇప్పుడు ఆ పులికి భయపడడం నేర్చుకున్నాడు. పావులు దేనికి భయపడితే దానికి సాగిలు పడుతూ వచ్చాడు. దేనికి భయపడ్డాడో దానికి ఒక గుడి కట్టేశాడు. ఏనుగులు వచ్చి పంట నాశనం చేస్తూ ఉంటే ఏనుగులకు భయపడ్డారు, ఏనుగులకు ఒక గుడి కట్టేశారు. పావులు విషసర్పాలు, రాజపావులు పొలాలకు వెళ్తున్నా, అడవికి వెళ్తున్నా మనుషుల్ని కాటేసి వాళ్ళు ప్రాణం పోతోంది, మనుషులు చనిపోతున్నారు, పాముకి భయపడ్డారు, పాముకు గుడి కట్టేశారు. అలా మీరు చూస్తే దేనికి మానవుడు భయపడ్డాడో దానికి సాగిలు పడుతూ వచ్చాడు. బానిస బతులు. దేవుడి ఉద్దేశం మొత్తం చెల్లాచెదరైపోయింది. దేవుడి ఉద్దేశం పాడైపోయింది.
ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని మళ్ళీ స్థిరపరచడానికి ఇప్పుడు దేవుడు తన కుమారుడిని పంపించాడు, నేర్పించడానికి మానవునికి పరిపాలించే స్థితిలో ఎలా ఉండాలి, దేవుని ఉద్దేశం నీ అంతా ఎలా నెరవేర్చబడాలి. అందుకొరకు దేవుడు తన కుమారుని లోకంలోకి పంపాడు. ఏమండి, ఆ కుమారుడి లోకానికి వచ్చి నీకు నాకు నేర్పించాడు ఎలా రాజులాగా ఎలా ఉండాలి, రాజీ పడని జీవితం ఎలా ఉండాలి, ఎవరి మనుషులు ఎదుట తలదించుకుని నుంచోకూడని జీవితం ఎలా జీవించాలి, ఏ అధికారానికి, ఏ మంత్రికి, ఏ నాయకులకు భయపడని జీవితం ఎలా జీవించాలి, దేవుని మీద ఆధారపడి ఎలా జీవించాలో, ఇది ప్రభు మనకి నేర్పించిన జీవితం. ఇప్పుడు ఆ జీవమే ఇప్పుడు శిష్యులు ఏమంటున్నారు, మేము దేన్ని చూసామో, దేన్ని విన్నామో, దేని కన్నారా చూసామో, దేన్ని నిదానించి కనుగొన్నామో, దేన్ని తాకి చూసామో, ఆ జీవితమే ప్రత్యక్షమైంది. ఇప్పుడు దాని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఒకప్పుడు మేము కూడా మీలాగే బానిసలుగా ఉన్నాం, కానీ ఇప్పుడైతే మేము అపోస్తలుగా మారాం. మేము ఎవరికి భయపడే పరిస్థితి లేదు, ఎవరికి తలొగ్గే పరిస్థితి లేదు. ఇలాంటి జీవితం కావాలా అని చెప్తూ ఏమన్నట్లు, ఇక జాగ్రత్తగా వినండి, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుతో కూడాను ఉన్నది. ఎందుకు అలా చేస్తున్నాడంట? చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. సువార్త ఏం చెప్తుంది? నిజమైన సువార్త. ఈ సువార్త మీకు ఎక్కడ వినబడుతుందండి? చూడండి, అసలే ఇది నిజమైన సువార్త ఎలా ఉందో, వీధులంటా మీరు మైక్లో వింటున్న సువార్త ఎలా ఉందో, ఈ రెండింటికి తేడా చూడండి. ఇక్కడ నిజమైన సువార్త ఏం చెప్తుంది? అపోస్తలుడు ఏమని సువార్త ప్రకటిస్తున్నాడు? మాతో కూడా మీకును మనతో దేవునికి నిత్యమైన సహవాసం. అది కూడా ఎందుకు? మన సంతోషము పరిపూర్ణమవుతున్నట్టు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. నా సంతోషం పరిపూర్ణం ఎప్పుడవుతుంది? భూమి మీద మనుషుల దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొచ్చి నాకు ఇచ్చేసిన నా సంతోషం పరిపూర్ణం కాదు. భూమి మీద ఉన్న నాకు నచ్చిన వంటకాలన్నీ తీసుకొచ్చి నా ఎదురుకుండా పెట్టినా నా సంతోషం పరిపూర్ణం కాదు. కానీ నా సంతోషం పరిపూర్ణం ఎప్పుడవుతుంది? ఎవరు చేయగలరు నా సంతోషాన్ని పరిపూర్ణంగా? దేవుడు మాత్రమే చేయగలరు. కానీ సంతోషం పరిపూర్ణం ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే మనము ఒకరితో ఒకరము అలాగే మనందరము దేవునితో ఈ సహవాసం ఏర్పడినప్పుడు నా సంతోషం పరిపూర్ణమవుతుంది. ఇది లేనంత వరకు నా సంతోషం పరిపూర్ణం కాదు. ఇది దేవుడు పెట్టిన నియమం. అర్థమైందా? కనుక మనం ఇప్పుడు గమనించండి. ఇప్పుడు సువార్త, వీధిలో వింటున్న సువార్త ఏమని వినపడుతుంది మనకి? వాళ్ళు ఏమని సువార్త చేస్తున్నారు? ప్రభు నీ పాపమును క్షమించడానికి లోకమునకు వచ్చి శిలువలో మరణించాడు. ఎందుకు? పాపమునకు వచ్చి జీవిత మరణం, అది నిత్య నరకం. కనుక ఆ ప్రభు ఆ నరక శిక్ష నుండి నిన్ను తప్పించి తన రాజ్యంలో చేర్చుకోవడానికి శిలువలో మరణించాడు. అక్కడ సహవాసం గురించి చెప్పలే, సంతోషం పరిపూర్ణం గురించి చెప్పలే. ఇది నిజమైన సువార్త. ఎవరైతే విన్నారో, ఎవరైతే కళ్ళారా చూశారో, ఎవరైతే ఈ చేత్తో ముట్టి తాకి కనుగొన్నారో వాళ్ళు చెప్తున్న మాట. కనుక ఇది మనము గ్రహించాలి. సువార్త యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఒకరితో ఒకరికి మనకు
దేవునితోనూ సహవాసం ఉండి మన సంతోషం పరిపూర్ణగున్నట్లు ఆ సువార్త ఇది పూర్తిగా మరుగుపరిచేసి నేటి క్రైస్తవుడికి ఏం కావాలి? పాపక్షమాపణ కావాలి. ఎందుకు? పరలోకానికి వెళ్ళాలి. అసలు దానికి ఈ లేఖనానికి సంబంధం ఉందా? అసలు సంబంధమే లేదు. ఎంత వ్యత్యాసమో చూడండి, రెండింటికి ఎంత తేడా. అంటే సువార్త ఏం చెప్తోంది? దేవునితో నిత్యమైన సహవాసం. ప్రభు నీ దగ్గర నుంచి కోరింది ఏంటి? నీ ఆస్తులు అంతస్తులు కాదు, నువ్వు వేసే కానుకలు కాదు. దేవుడికి ఏం కావాలి? నువ్వు ఆయన దగ్గర కూర్చోవాలి. అందుకని మరియమ్మతో ప్రభు ఏమన్నాడు? మార్తా, నువ్వు ఊరికే అనవసరమైన విషయాలు తొందరపడుతున్నావు. మరియమ్మ శ్రేష్టమైన దానిని ఎన్నుకుంది. మనిషికి అవసరమైంది ఏంటి? ఒకటే, ఇక్కడ కూర్చో, నేను చెప్పిన మాటలు విను. తండ్రి కోరుకున్నది నీ సహవాసం. దేవునితో కలిసి నడవడం, దేవునితో కలిసి మాట్లాడడం, దేవునితో కలిసి సహవాసం చేయడం, కూర్చోవడం, లేవడం. నీ జీవితంలో దేవుడు మేజర్ భాగం అయి ఉండాలి. నీ సహవాసం దేవునితో ఉండాలి. ఒకవేళ నీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే. లేకపోతే ఎన్ని ఉన్నా, పంటలు పండినా, ఉద్యోగాలు వచ్చినా, జీతాలు వచ్చినా, లాటరీ తగిలినా, బంగారం ఉన్నా, పొలాలు కొనుక్కున్నా, ఏమీ నీ సంతోషం పరిపూర్ణం చేయలేవు. అవన్నీ లోక సంబంధమైన సంతోషము నీకు తాత్కాలికం మాత్రమే. కొద్ది రోజులు మాత్రమే నీకు సంతోషం ఇస్తాయి, శాశ్వతంగా ఇవ్వవు. ఆ మాటకు అర్థమేంటి? నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉండదు. కానీ ప్రభు ఏమంటాడు? ఎల్లప్పుడూ ఆనందించుడి, మాట చెప్పుదని ఆనందించు. అయితే ప్రభు ఎలా సాధ్యమవుతుంది? ఎల్లప్పుడూ నేను ఆనందంగా ఎలా ఉంటాను అంటే ప్రభు అన్నాడు, నాతో సహవాసం చేయి, నీ తోటి విశ్వాసంతో సహవాసం చేయి. అన్యులతో కాదు, లోకస్తులతో కాదు, అందరినీ ప్రేమించమన్నాడు. అన్న ఉదయం చెప్పినట్టు అందులో నో డౌట్, అబ్సల్యూట్లీ నో డౌట్. క్రైస్తవులకి ద్వేషము అనే మాటే లేదు వాళ్ళ డిక్షనరీలో. వాళ్ళు దేవుని నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళని ద్వేషించి వాళ్ళు దేవుని నమ్ముకుంటారు, నమ్ముకోకపోయినా వాళ్ళు దేవుని చేత సృష్టించబడ్డారు. వారిని మనం ప్రేమిస్తాం. కానీ నేను సహవాసం ఉండలేదు. నేను సహవాసం ఎవరితో ఉంటాను? ఎవరైతే ఈ పిలుపుకు లోబడ్డారు, మొదటి అధ్యాయంలో పిలుపుకు లోబడ్డారు, ఎవరైతే సంతోషం పరిపూర్ణం చేసుకోవడానికి ఆ పిలుపుకి లోబడ్డారు, తండ్రితో సహవాసం విషయంలోనూ, తోటి సహోదరులతో సహవాసం విషయంలో పట్టింపు కలిగి ఉన్నారు, వాళ్ళతో నేను దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. కనుక చాలామంది నేను ప్రేమపూర్వకంగా ఈ ప్రశ్న వేస్తున్నాను, మీకు అర్థమైందా ఈ విషయము? చాలా మంది అర్థమైంది అనుకుంటారు, సువార్త అర్థమైంది అనుకుంటారు, కానీ వాడికి అర్థం అవ్వలేదు. ఎందుకు అర్థం అవ్వలేదంటే వాడికి కావాల్సింది ఏంటి? అపక్షమాపణ మాత్రమే. సహవాసం వాడికి అక్కర్లే. దే డోంట్ వాంట్. నేను చూడండి, వీధులంటే సువార్తలు ఎక్కడైనా సహవాసము అనే పదము ఎక్కడైనా వాడారా? ఎక్కడ వాడతాడు? ప్రభు మీ కొరకు శిలువలో మరణించాడు, మీ పాపంలో ఒప్పుకొని ప్రభు మీ పాపం క్షమించి పరలోకానికి తీసుకెళ్తాడు. వాడికి సహవాసం సంబంధం లేదు. అందుకనే ఏంటి? నాణ్యత లేని క్రైస్తవ్యం. నాణ్యత ఉండదు, అందులో స్థిరత్వం ఉండదు, నిలకడ ఉండదు. దేవుని ఆజ్ఞలు గైకొనే విషయంలో నీకు అది కనపడదు. దేవుడు చెప్పాడు, నా పాపాలు క్షమించాడు. ప్రభు నా పాపాలు క్షమించు, నీ రాజ్యంలో చేర్చు. నేను చర్చిన తర్వాత ఈ మధ్యలో భాగం నాకు పట్టింపుడదు. ఈ మధ్యలో అంతా నేను అన్యులతోనే తోకం, నాకు అన్యులతోనే సహవాసం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? సహవాసం నువ్వు ఎవరితో ఉండాలి? ఒకరితో ఒకరికి, దేవునితో మనందరికీ. కనుక మనము ఇది ఆదివారం ఇలా మనం కూడి రావడం దేని కొరకు?
ఒకరితో ఒకరికి సహవాసం ఉండడానికి. అందుకనే ప్రేమ విందులు పెడతాం మనం. వచ్చామా, వాక్యం విన్నామా, దొరుకున్నామా, ఎవరింటికి వాడు వెళ్ళిపోయామా, అందులో సహవాసం ఏమీ లేదు. నలుగురం కూర్చున్నామా, వండింది నలుగురం తిన్నామా, కష్టసుఖాలు పంచుకున్నామా, ఒకరినొకరిని ఆదరించుకున్నామా, ఒకరినొకరు బలపరుచుకున్నామా, ఒకరి ప్రార్థన అంశాలు తెలుసుకున్నామా, వ్యక్తిగతంగా ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నామా, ఇది సహవాసం. అందరం కలిసి తండ్రితో సహవాసం ఉన్నామా, ఒకరినొకరు బలపరుచుకోవడం, ఇది ఉద్దేశం. నాలుగో వచనం మన సంతోషం. ఎందుకు అలా చేయాలంట? మన సంతోషము పరిపూర్ణ అవుటకై మేము. అరే బాబు, నీకు అసలు సంతోషం అంటే ఎక్కడుంటుందో తెలియదు, అదే పరిపూర్ణమైన సంతోషం ఎలా ఉంటుందో మీకు తెలియదు. కనుక మీకు తెలియపరచడానికి ఈ మాటలు మీకు రాస్తున్నాం. మేము అనుభవించాం. ఆ పరిపూర్ణ సంతోషం ఎలా ఉంటుందో మేము అనుభవించాం కాబట్టి, ఎక్కడుంటుందో మనకు తెలుసు కాబట్టి, మేము చూసిన దాన్ని, విన్న దాన్ని టెస్ట్ చేసాం, పరీక్షించాం. ఆ పరిపూర్ణ సంతోషాన్ని మేము ఎలా అనుభవించామో ఇప్పుడు ఆ సంగతి మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక మనము ఆ తర్వాత ఇంకా దేని గురించి మాట్లాడుతూ వచ్చాడు? వెలుగు గురించి మాట్లాడాడు, పాపము గురించి మాట్లాడాడు. ఏమండి? కనుక మనము ఈ నా సంతోషం అనేది, నా పరిపూర్ణమైన సంతోషం అనేది దేని మీద ఆధారపడుతుంది? ఇప్పుడు నీ పరిపూర్ణ సంతోషం దేని మీద ఆధారపడుతుంది? ఇప్పుడు సహవాసం మీద. ఎవరితో? ఫస్ట్ తండ్రితో, ఆ తర్వాత తోటి సహోదరుడు. కనుక సంఘంలో ఉన్న వారితో నాకు సహవాసం కనుక లేకపోతే తండ్రితో నాకు సహవాసం ఈ రెండింటిలో ఏది ఒకటి లేకపోయినా నా సంతోషం సగమే. నాకు పరిపూర్ణ సంతోషం ఉండదు, సంపూర్ణ సంతోషం నాకు ఉండదు. అసలు క్రైస్తవ జీవితంలో ఈ నియమాలు పాటించిన వాడి జీవితంలో నిరుత్సాహమే ఉండదు. మొహం వేలాడి తీసుకునే పరిస్థితే రాదు. మూడు బాగాలేదనే మాటే ఉండదు. మనోవ్యాధి, రకరకాల పేర్లు, మీరు ఎన్నైనా పేర్లు పెట్టుకోండి, ఇవన్నీ ఉండవు. ఎప్పుడు వాడి మొహం వెలుగుతూనే ఉంటుంది, ఎప్పుడు వాడి మొహం సంతోషంగానే ఉంటుంది. ఆల్వేస్. మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు నా ఆనందాన్ని తాకలేవు. ఎంతవరకు నేను నా సహవాసాన్ని కొనసాగించుకునే అనుభవంలో ఉంటాను. నా జీవితంలో ఒకసారి పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, ఒకసారి అనుకూలంగా ఉండొచ్చు. అవి నా ఆనందాన్ని ప్రభావితం చేయలేవు. ప్రతికూలంగా ఉన్నప్పుడు నా ఆనందం తగ్గిపోవడం, అనుకూలంగా ఉన్నప్పుడు నా ఆనందం పెరిగిపోవడం, ఇది లోక సంబంధమైన ఆనందం. అది తాత్కాలికంగా ఉండేది, శాశ్వతంగా ఉండేది కాదు. దేవుడు నాకు ఎలాంటి జీవితం, మనందరికీ ఎలాంటి జీవితం ఇవ్వడానికి వచ్చాడు? పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన సంతోషం, శాశ్వతంగా ఉండేది, ఎల్లప్పుడూ బబ్లింగ్ జాయ్, ఉప్పొంగే ఆనందం. చెప్పనా? అసత్యము మహిమాయుక్తమైనది. కనుక నేను ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తాను. అందుకే 100 సార్లు చెప్తున్నాను, ప్లీజ్ రిమెంబర్, నీ ఆనందం ఎవరి యందు ఉండాలి? ప్రభువునందు ఉండాలి, లోకమందు కాదు. నీ ఆనందం ప్రభు సహవాసంలో ఉండాలి. నువ్వు వేసుకున్న వస్త్రాల మీద, తింటున్న ఆహారం మీద, సంపాదించుకున్న సంపాదన మీద కాదు. అవన్నీ తాత్కాలికమే. ఇవాళ ఉన్నాయి, రేపు ఉండవు. కావాలంటే రాసుకో. దేవుడు ఇచ్చేది శాశ్వతం. ఎప్పుడు నిలుచుంటాయి, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల. పరసంబంధమైన దానికి నాశనం లేదు, పరసంబంధమైన దానికి డేట్ ఆఫ్ ఎక్స్పైరీ లేదు. 6 నెలల తర్వాత ఇది రద్దయిపోతుంది అనేది ఉండదు. దేవుడు ఏది ఇచ్చినా శాశ్వతం, పర్మనెంట్. కనుక
ఇది మనము గమనించండి. 5వ వచనం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగయ్యున్నాడు. చూడండి, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రమూ లేదు. నేను ఇందాక చెప్పాను, మనమందరం ఏమనుకుంటామంటే ఇవన్నీ విన్న విషయాలు మాకన్నీ అర్థమవుతాయి. నేను ఒక విషయం చెప్తాను. 99.99% నేను ఐ కెన్ గివ్ ఇట్ టు యు వైట్ పేపర్. నేను తెల్లకైతే మీద రాసి ఉన్నాను. ఈ విషయాలు మనకి అసలు గ్రహింపే లేదు. లేఖనం ఏం చెప్తుంది జాగ్రత్తగా గమనించారు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడిలో చీకటి ఏమాత్రము లేదు. ఇప్పుడు దేవుణ్ణి వెంబడించిన వారు, దేవునితో సహవాసంలో ఉన్నవారు, ఇక్కడ ఒక మాట 4వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. చూడండి, సహవాస విషయంలో పట్టింపు కలిగి ఉన్నవారు, ఈ సంతోష విషయంలో పట్టింపు కలిగి ఉన్నవారు, ఒకవేళ మన జీవితంలో చీకటి ప్రాంతం కనుక ఒకవేళ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా అంతరంగంలో నేను బయటకి ఎవరికి తెలియపరచని రహస్య ప్రాంతం ఉంది, అది చీకటితో కూడినది. బయటకి ఎవరికైనా తెలిస్తే నాకు సిగ్గు, అవమానం. కనుక నేను అది బయట ఎవరికి తెలియపరచను, ఎవరికి తెలియకుండా నేను జాగ్రత్తగా చూస్తాను. ఇప్పుడు దేవునితో సహవాసం ఉంటున్న నేను, ఒకవేళ నా జీవితంలో చీకటి ఉంది అంటే నేను ఎవరిని, ఇక్కడ ఏం రాస్తుందో చూడండి, ఆయనలో చీకటి ఏమీ లేదు, ఒకవేళ నేను ఆయనతో సహవాసం ఉందని చెప్పుకొనిచు నేను ఒకవేళ చీకటిలో నడిచిన ఎడలా నేను అబద్ధి కూడా, నేను క్రైస్తవుని కూడా కాదు. మళ్ళీ చెప్తున్నా, దేవుని నమ్ముకున్నానని చెప్పుకొనిచు ఒకవేళ నేను చీకటిలో నడుస్తున్నాను అంటే నేను అబద్ధి కూడాను, క్రైస్తవుని గాను. ఇది నేను చెప్పంటే లేఖనం చెప్తాను. కనుక మీ వ్యక్తిగత అంతరంగాలకు అది మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నారు. అది మీరు చీకట్లో నడుస్తున్నారా, ఆయన వెలుగు కనుక ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మీరు కూడా వెలుగులో నడుస్తున్నారా, అది మీ వ్యక్తిగత విజ్ఞత. మీ అంతటా మీరే దానికి సమాధానం వెతుక్కోండి. చీకట్లో నడవడం అంటే ఏంటి? మూడో కంటి వాడికి తెలియని జీవితం. ఏదో ఒకటి, ఏదైనా కావచ్చు, నలుగురికి తెలియకూడదు, రహస్యం, దాన్ని కప్పిపెట్టడం. ఎందుకంటే నలుగురికి తెలిస్తే నాకు అవమానం, నాకు సిగ్గు, లేకపోతే ఎవరికి తెలియకూడదు. అలాంటి జీవితం కనుక ఒకటి నీకు ఉంటే మాత్రం నువ్వు అబద్ధీకుడి వేయక తప్ప క్రైస్తవుడివి కావు. ఇది లేఖనం చెప్తుంది. ఎందుకంటే దేవుడు వెలుగు కనుక వెలుగులో నడిచిన వాడు వాడి జీవితంలో చీకటి ఉండే అవకాశమే లేదు. అందుకని ప్రభు మర్యాద వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, గడిచిన వారం కూడా చెప్పాను, ప్రభు రా, ఇగో నేను తెరిచిన పుస్తకం నేను నీ దగ్గర. దేనిని నువ్వు ఎంతవరకు దేవుని దగ్గర ఒప్పుకోలేదో అది నీ జీవితంలో చీకటి ప్రాంతం. ఏదైతే ఇంతవరకు నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోలేదు అది నీ జీవితంలో చీకటి ప్రాంతం. ఇప్పుడు నీకు దేవుడికి సహవాసం కుదరదు. సరేనా? ఈ మాట ఎలా ఏమవుతుంది? ఆయన చీకటి మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని
చీకట్లో నడిచిన ఎడల అది సత్యానికి ఆటంకరం. నేను నమ్ముకున్న దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు అలాంటి దేవుడితో నేను సహవాసం చేస్తున్నానంటే నాలో చీకటి ప్రాంతం అనేది ఉండదు అసలు. కనుక ఒకవేళ అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? నాలో చీకటి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను నిత్యము వెలుగులో నడుస్తూ ఉండాలి. నేను నిత్యము నా ప్రభుత్వ సహవాసంలో ఉండాలి. నేను పాపము కీర్తనకాడు ఏమంటాడు? నేను పాపము చేయకుండానట్లు నేను నిత్యము ఆయన ముఖమును నా ఎదుట ఉంచుకుని ఉన్నా. కనుక ప్రభువుని ఎల్లప్పుడూ నా కళ్ళు ఎదురుకుండా ఉంచుకుంటా. అప్పుడు నేను పాపం చేయకుండా ఉంటా, నాలో చీకటి ఉండదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నేను కూడా వెలుగులో ఉంటా. కానీ సర్వసాధారణంగా మనం గమనిస్తే మన జీవితాలు కేవలం మన దేవునితో మన సహవాసం ఎక్కడ ఆగిపోతుంది? మందిర ద్వారం దగ్గర ఆగిపోతుంది. మన ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మన సమాజంలో తిరుగుతున్నప్పుడు దేవునికి మనకి సంబంధం ఉండకుండా చేసేస్తాం. మనం ప్రభు ముఖమును మనం ఎదురుకుండా ఉంచుకోం. ఇంకా అక్కడి నుంచి మొదలైపోతుంది చీకటి ప్రాకడం, చీకటిలో ముద్దాడడం. ఈ విషయం మనము చాలా గమనించాలి. ఎవరైతే దేవునితో సహవాస విషయంలో పట్టింపు కలిగి ఉన్నారో, దేవుని సహవాసానికి విలువిచ్చే వారిగా ఉన్నారో, వారు చీకటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కనుక మీ హృదయంలో ఉండే అన్ని ద్వారాలు ప్రభు కొరకు తీసేయండి. ప్రభు నా ప్రతి ద్వారము నువ్వు తెరుచుదని నీకోసం లోపలికి రా, దాని వెలుగుతో నింపేసి నువ్వు చూపించిన. ఇంకా ఎక్కడెక్కడ నాకు తెలియకుండా రహస్య ప్రాంతాలు చీకటి గదులున్నాయో వాటన్నిటినీ నీ వెలుగుతో నింపే. ఐఎమ్ ఓపెన్. నువ్వు నాకు ఎత్తి చూపించు. నేను సిగ్గుపడను, నేను ఒప్పుకుంటా, దాన్ని విడిచిపెడతా. ఇప్పుడు దాన్ని ప్రభు తీసుకొచ్చి దేంతో లింక్ పెట్టాడు, దేంతో సంబంధం పెట్టాడు? ప్రభుత్వ నిత్యమైన సహవాసం నాకు ఉండాలి అంటే చదవండి 7వ వచనం. అయితే ఫస్ట్ అది నేను ఒకవేళ వెలుగులో నడిస్తే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం నేనును వెలుగులో నడిచిన ఎడలా నేను దేవునితో అన్యోన్య సహవాసం గలవాడినై ఉంటాను. తర్వాత అప్పుడు తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి నన్ను అప్పుడు నేను కుమారుని సహవాసంలో లేకుండా ఆయన వెలుగులో నడిచే ప్రకారం నేను వెలుగులో నడవకుండా నా జీవితంలో కొన్ని రహస్య చీకటి ప్రాంతాలు ఉంచుకుంటూ ప్రభు నా పాపాలు క్షమించమంటే అది జరగని నో. అవి ఏమైనా కావచ్చు. అండ్ మనం మట్టి శరీరంలో ఉన్నాం. ఉదయం అన్నట్టు మనం అలా జీవించలేమని కాదు. మనం మట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి మనకి దివ్య శక్తి కావాలి, పైనుండి వచ్చే పవర్, పైనుండి వచ్చే శక్తి కావాలి. దైవ స్వభావం కలిగిన వారమై ఉండాలి. అప్పుడు మన ప్రభువులకు జీవించే అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలోకి రావాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు నింపుతాడు దేవుడు? ఎప్పుడైతే నా లోపల దేవుని వెలుగు ప్రకాశిస్తుందో, చీకటికి అసలు చోటు ఉండదో అప్పుడు. ఉదయం వంట ఉండడానికి వచ్చిన సిస్టర్తో నేను అదే పంచుకుంటూ వచ్చాను. ఒక గ్లాస్, ఈ గ్లాస్ నింపాలంటే ఈ గ్లాస్ నిండా నీళ్ళుంటే ఎలా నింపుతాం? పై వరకు నీళ్ళు ఉన్నాయి. దీన్ని ఇంకా నీళ్ళతో నింపాలంటే ఇప్పుడు ఏం చేయాలి? గ్లాస్ నిండుగా నీళ్ళు ఉన్నాయిరా, దీన్ని నింపాలంటే ఏం చేయాలి? ఇంకా నీళ్ళతో నింపాలంటే ఏం చేయాలి? ఇది ఖాళీ చేస్తేనే తప్ప ఇందులో నింపడానికి సాధ్యం కాదు. అలాగే ఒకవేళ దేవుని ఆత్మతో నింపబడాలంటే ఫస్ట్ లోపల ఉన్న చెత్త అంతా బయటికి తీయాలి. నేను ఖాళీ చేస్తేనే కానీ దేవుడు దాన్ని నింపడానికి అవకాశం ఉండదు.
అంటే నేను వెలుగులోకి రావాలి, నా జీవితం అంతా వెలుగుమయం కావాలి, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం నేను కూడా వెలుగులో నడవాలి అంటే లోపల ఉన్న చెత్త అంతా తీయాలి. వాళ్ళు అన్నారు, ఒక పెద్ద ఆయన అద్భుతమైన మాట చెప్పాడు. ఇవన్నీ మూల మంత్రాలు, మూలపాట. ఆయన అన్నాడు, నెల రోజుల క్రితం నువ్వు వండిన కూర నెల రోజుల తర్వాత తింటావా? నెల రోజులు ముందర వండిన కూర ఒక నెల తర్వాత మనం తింటామా? దాన్ని నెల అయిపోయింది కూర వండి, ఆ కూరని మనం తీసుకుని తినగలమా? తినం కాదు కదా. కనీసం దరిదాపుల్లో కూడా అది ఉంటే ఆ వాసన భరించలేము, మనం దూరంగా పడేస్తాం. అసలు నెల రోజుల క్రితం వండిన కూర ఇప్పుడు తినడం ఏంటి అసలు దరిద్రంగా అంటాం మనం కదా. అలాగే ఎప్పుడో ఏదో ఒక మాట నన్ను గాయపరిచిందని ఆ మాట నేను మనసులో పెట్టుకుని దాన్ని నేను మాటికి జ్ఞాపకం చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాను చూడు. నేను పరోక్షంగా ఏం చేస్తాను, నెల రోజుల క్రింద వండిన కూర దాన్ని బయటికి తెచ్చుకుని రోజు ఒక్కొక్క స్పూన్ నోట్లో వేసుకుంటా, మళ్ళీ లోపల పెట్టేస్తాను. అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. ఈ చెత్త అంతా బయటికి తీయమంటే దాన్ని అంటారు. అరే నేనెందుకు, అన్నవాడు బాగానే ఉన్నాడు, విన్నవాళ్ళు బాగానే ఉన్నారు, నేను ఒక్కటే ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడుస్తానంటే నేను దాన్ని లోపల చేర్చేసుకున్నాను. ఆ మాట వాడు అన్న మాట నేను తీసుకొచ్చిన లోపల పెట్టేసుకున్నా, మనసులో పెట్టేసుకున్నా. అది లోపల మురుగుతా ఉంది. మురగడమే కాదు, లోపల ఆల్రెడీ రోత ఉంది. ఆ రోతకు ఇంకొంచెం కలిపాను నేను. రోజు రోజుకి ఆ దుర్వాసన పెరుగుతూ ఉంది. ఆ దుర్వాసన నేను అనుభవిస్తాను. కనుక కార్యం ఎప్పుడు మొదలవుతుంది? ఫస్ట్ లోపల ఉన్నది తీసేయి. ఇప్పుడు చూడు, ఇప్పుడు మా సిస్టర్స్ అందరూ కూర్చున్నారు. మా అక్కగారే అప్పుడు పెళ్ళై కొత్తలో, ఇంకా పిల్లలు కొట్టలేదప్పుడు, ఒకరోజు ఇలా అంది. ఆ మాట ఈ మాట వరకు గుర్తుంది. ఆ మాట జ్ఞాపకం తెచ్చుకుని కళ్ళంటే పొట్ట నీళ్ళు కాచేస్తాను. ఎందుకది? ఆ కూర ఎప్పటిది? 10-15 సంవత్సరాల క్రితం కూర అలాగే ఉంది లోపల. ఇవాళ నువ్వు బాధపడడానికి కారణం ఏంటి? దాన్ని తీసేసి ఉంటే అసలు నీకేం ప్రాబ్లం లేదు కదా, నీకు ఏ రోగాలు ఉండవు కదా. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే జీవితం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? చెత్త తీసేయి. ప్రభా నీ వెలుగుతో నింపే, నీ వెలుగుతో నింపు, నీ సహవాసంతో నింపు, నీ సంతోషంతో నింపు. దేన్ని నేను నిత్యం అనుభవిస్తూ ఉండాలి. పరిస్థితులు కూడా నా సంతోషాన్ని, నా ఆనందాన్ని ప్రభావితం చేయని జీవితం నాకు కావాలి. నువ్వు ఇస్తానన్నావు, నేను తీసేస్తాను. కాబట్టి ఈ సహవాసం ఎలా వస్తుంది? క్షమాపణతో. క్షమాపణ ఎలా వస్తుంది? ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడిచినేడలా అప్పుడు ఆయన కుమారుడే చేసినట్టు మన పాపమును క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుక సహవాసం విషయంలో పట్టింపు కలిగి ఉన్నవాడు, నాకు ఆ దేవుడి సహవాసం కావాలి, నా తోటి సహోదరుల సహవాసం నాకు చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? అన్నట్టు మనము మట్టి శరీరంలో ఉన్నాం. పాపము చేయడం సహజం, కానీ పాపం చేస్తున్నామని కాదు, పాపంలో మొగ్గడం మాత్రం సహజం కాదు. నేను త్రోవంట వెళ్తున్నావు, పొరపాటు నీ కాలు పేడలో పడిపోయింది, ఏం చేస్తావు? ఎలాగో ఒక కాలు పడింది కదా, రెండో కాలు కూడా తీసి అందులో వేస్తావా? వెయ్యం. ఆ ఒక్క కాలు జాగ్రత్తగా తీసుకుని కడిగేసుకుంటా వెంటనే, కాళ్ళలో ముందు గుచ్చుకుని ముందు కదా ఇంటికెళ్ళగా తీసుకుందాం అంటావా? నువ్వు వెంటనే తీసేసుకుంటావు. అలాంటప్పుడు పాప విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి? ఏదో చూస్తున్నాం, ఏదో పుస్తకం చదువుతున్నాం, చూడకూడనిది నా కంటికి ఏదో కనిపించింది, వెంటనే నేనేం చేయాలి? నా కన్ను తిప్పుకోవాలి. వెంటనే నేనేం చేయాలి? నా కన్నును మూసుకో, నన్ను క్షమించు. వెంటనే కడుక్కుంటేనే నీ సహవాసం నిలిచి ఉంటుంది. వెంటనే ఏదో పనిలో ఉన్నా గమ్మని గమాన్ని నోరు పారేస్తాను, నువ్వు వెంటనే సాయంత్రం చూసుకుంటా, రేపు చూసుకుంటా, ఎల్లుండి చూసుకుంటానంటే కుదరదు. నో, ఈ లోపల సహవాసం ఏమైపోతుంది? సహవాసం తెగిపోతుంది. తండ్రితో నీ సహవాసం తెగిపోతుంది అంతే. ఒకసారి తండ్రితో సహవాసం తెగిపోయిందా నీ బతుకు బస్ స్టాండ్. ఇంకా జీవితం అంతా గొడుగుడు, సణుగుడు, ఏడుపు, దుఃఖం, అన్ని పూర్తి రివర్స్.
పర సంబంధమైన జీవితంలో నేరుగా ఎక్కడికి వచ్చి పడతావు? భూ సంబంధమైన జీవితం. అయ్యో వాళ్ళని పలకరించాడు, వాళ్ళని ఆదరించలేదు, వీడు నా బాధ తెలుసుకోవట్లేదు. భర్త భార్య మీద, భార్య భర్త మీద, ఇంట్లో కష్టపడుతానంటుంది భార్య. మరి భర్త నీకే బయటికి వెళ్ళిపోతావు, శుభ్రంగా హాయిగా ఎంజాయ్ చేస్తావు. మీకు ఒక విషయం చెప్పడం, మీరు బాధపడదు, నేను ఇలా అంటున్నాను. మీకు ఒక నగ్న సత్యం చెప్తాను. అందుకని స్త్రీలు బలహీనమైన ఘటాలు అన్నాడు దేవుడు. ఈ మొగుడు ఇంటికి రాగానే మొన్న మేము ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఆ తలంపు ఇచ్చాడు. ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ భర్త ఇంటికి రాగానే ఈ భార్య ఏమంటుంది తెలుసా? అసలు నాకు ఎలా ఉన్నప్పుడు నువ్వు అడగవా? రాగానే వంట ఉండేవా అంటావు, గోరు ఉందా లేదా అంటావు, దుమ్ములు ఆడిపోతావు, మొహం ఆడి చేసుకుంటావు. అంటే నా విషయం నేను చెప్తున్నానండి, ఎవరికి నేను ఆపాదించట్లేదు. నీకేం తెలుసు నా ఇంట్లో పరిస్థితి? నీకేం తెలుసు నేను ఎంత బాధపడుతున్నాను, ఎంత కష్టపడుతున్నాను? నీకేం తెలుసు? బట్టలు చూద్దామంటే కరెంట్ లేదు, చేతితో బట్టలు ఉతకాల్సి వచ్చింది తెలుసా? ఇల్లంతా నాకు అసలు వంట బాగాలేకపోయినా సరే అసలు ఏంటి మనిషి బాగుందా లేదా అని అడిగేవాడు. ఇల్లంతా నేనే తుడిచా, తడిపడి నేనే పెట్టుకోవాల్సి వస్తుంది, పైగా వంట కూడా వండాల్సి వస్తుంది. నాకు ఓపుకుందా లేదా? ఉన్నావా? నీకే బయటికి వెళ్ళి హాయిగా. ఇప్పుడు పురుషుడు ఇక్కడికి వద్దాం, ఇక్కడికి ఈ పురుషుడు బయటికి వెళ్తాడు, ఇంటికి బయటికి బండి వేసుకుని వెళ్తాడు. ఈ జనార్దన్ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి బండి పంచర్ అయిపోయాడు. అక్కడి నుంచి వాడు బండి తోసుకుంటూ అయ్యప్ప దుకాణం దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యప్ప దుకాణం కట్టేస్తుంది. ఇక వాడు పడే బాధలు చూడు. అక్కడ టైర్ ఎవరిని బతిమాలుకుని బండిలో రెంచులు లేవు, ఎవరిని బతిమాలుకుని ఆ టైర్ ఎక్కి ఆ టైర్ భుజాన్ని తగిలించుకుని బండి ముక్కకుండా ఉన్న లిఫ్ట్ అడిగి గణపరం వెళ్ళి టైర్ చేయించుకుని వచ్చి, కానీ మొగుడు ఇంటికి వచ్చి నా బాధ నీకు తెలుసా అని ఒక్కరోజనే అన్నాడా నీతోటి? ఎప్పుడైనా సరే ఈ భర్త ఇంటికి వచ్చి ఇగో ఇలా జరిగింది, బస్సు కోసం ఎదురు చూశాను, చాలా కాలం టైం అయింది, బస్సు రాలేదు, అందుకని నడుచుకుంటూ వెళ్ళాను, జేబులో 10 రూపాయలే ఉన్నాయి, మళ్ళీ ఆటో ఎక్కితే ఆటోకి ఛార్జీలు ఇవ్వాల్సి వస్తుందని, కొన్ని కూర వస్తుందని 10 రూపాయల కూర తీసుకుని నేను నడుచుకుంటూ వచ్చేసాను. ఇవన్నీ చెప్తాడా? చెప్పడం. ఇది తేడా. స్త్రీ పురుషుల మధ్య ఇది తేడా. కానీ ఇదే భర్త ఇంటికి రాగానే వాళ్ళ భర్తకి చెప్పడానికి ఎన్ని ఉంటాయి లిస్ట్, ఇంత బాధ. ఒకటి ఎప్పుడు చెప్పడాలట బయట నేను పడిన బాధలు కష్టాలు నీకు తెలుసా అని ఎప్పుడైనా అన్నాడా? ఏ పురుషుడు అండు. అది పురుషుడు నైజం కాదు, అది నీకేం తెలియదు. కానీ ఒక్క మాట, నీకే శుభ్రంగా తిరిగి వచ్చాడా? ఇంట్లో ఏదైనా లేకపోతే ఆడే సావాలి, ఇంట్లో ఏం కావాలన్నా ఆడే సావాలి, అర్ధరాత్రి 12ంటికి ఏదైనా కావాలన్నా ఆడే వెళ్ళాలి, ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఆడే చూసుకోవాలి, ఏం చేయాలన్నా ఆడే చేయాలి. కానీ ఏ ఒక్కరోజు ఆ పురుషుడు ఇంటికి వచ్చి ఆ మాట్లాడు, నా బాధ నీకేం తెలుసు అని మాట్లాడాడు. ఇది తేడా. కానీ భార్య భర్తలు వాళ్ళ మధ్యలో సహవాసం అనేది ఎంత ఇంపార్టెంటో మీరు చూడండి. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని గొప్పలు ఒక మాట అన్నా వెంటనే సో సారీ. ఆ సహవాసము ఈ భార్యాభర్తల మధ్యలో కనుక సహవాసం ఒకవేళ సెపరేట్ అయిపోయిందనుకో, సాతాను దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య నుంచి దూరి ఇప్పుడు పిల్లల మీద దాడి చేస్తారు, పిల్లలు భ్రష్టులు అయిపోతారు. అందుకు భార్యాభర్తల మధ్యలో అన్యోన్య సహవాసము అనే మాట వచ్చింది. అండ్ ఆ సహవాసం ఎలా ఏర్పడుతుంది? మళ్ళీ క్షమాపణతో. ఇవి రెండు విడతీయని భాగం. నేనెందుకు అడగాలి? చిచి పాపేష్ జీవితం నేను ఎంత ఏడ్చినా, ఎంత కష్టపడినా, ఎంత రెక్కలాడించినా బతుకంతా ఏడిపే. నో నో, నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వు ఒక మెట్టు దిగు, నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వు ఒక మెట్టు పైకి. అన్యోన్య సహవాసంలో ఎక్కడా పొరపాటు రాకుండా చూసుకోండి. నీ పిల్లలు సురక్షితంగా ఉంటారు, మీ ఆరోగ్యాలు బాగుంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటికి ఒకదానికి ఒకటి లింక్, ఒకదానికి ఒకటి లింక్.
అందుకని వెంటనే ఒప్పేసుకోవడం. వెంటనే నేను వెలుగులో నడవాలి కదా, నాకు ఆ సహవాసం తెగిపోతుందనే భయం నాకు ఉంది కాబట్టి నేను ఇక నాంచను. చిన్న ఆలోచన తప్పు, చిన్న రాంగ్ ఆలోచన వచ్చింది, వెంటనే నేను కడవసరం. ప్రభా నన్ను క్షమించి ఈ ఆలోచనను అపవిత్రపరిచి మళ్ళీ నాలో చీకటి దాపరిస్తుంది ఏమో, వెంటనే నేను ఒప్పేసుకోవాలి. ఒక మాట అన్నా నేను వెంటనే కరెక్ట్ చేసుకోవాలి. ఆలస్యంగా నో, తర్వాత కాదు, వెంటనే ఇమ్మీడియట్. మీరు చూడండి, ఒక చీకటి గదిలోకి ప్రవేశించారు, మీ మొట్టమొదటి స్పందన ఏంటి? గది చిమ్మ చీకటి, లోపలికి వెళ్ళారు, తలుపు వేయగానే గదంతా చిమ్మ చీకటి, మొట్టమొదటి స్పందన ఏంటి? లైట్ వెతికేసుకుంటారు. ఏంటి చీకటి గుమ్మని, ఎక్కడ లైట్ ఎక్కడుంది, స్విచ్ ఎక్కడుంది, స్విచ్ కరెంట్. నిజమైన క్రైస్తవుని జీవితంలో స్పందన అలాగే ఉంటుంది. ఒక్క పొరపాటు, ఒక తప్పు, ఒక పాపం వాడిని వెలువెల్లాడించేయాలి. అమ్మో నేను నాలో చీకటి దాపరించింది, అయిపోయి ఇది మొత్తం చీకటి భయం చేసేస్తుంది అంటే ప్రమాణాలు క్షమించి స్పందన అంత స్పాంటేనియస్. కాలంలో ముందు కూర్చుని వెంటనే ఎలాగైతే కూర్చుని అక్కడే కూర్చుని ఎలాగైతే ముందు తీసుకుంటావో ఇక్కడ కూడా స్పందన అలా ఉండాలి. ఇది ఎప్పుడు చేయాలా? నెలకు ఒకసారా, వారానికి ఒకసారా, సంవత్సరానికి ఒకసారా? అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువు ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థన ఏమన్నాడంటే, మా అనుదిన ఆహారము మాకు దయ. అనుదినము ప్రతిరోజు నీకు కావాలి కనుక ప్రతిరోజు నేను ఒప్పుకుంటూ ఉండాలి. కానీ ప్రభా నువ్వే కదా ఉదయం లేఖనాల్లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మాట్లాడాడు, నన్ను ఆల్రెడీ నీతిమంతుడిగా తీర్చావు కదా, మళ్ళీ ఇంకా దేన్ని ఒప్పుకోవాలి? నేను దేన్ని ఒప్పుకోవాలంటే తెలిసి నేను పాపము చేయను. ఎందుకంటే సహవాస విషయంలో నాకు పట్టింపు ఉంది, కానీ నాకు తెలియకుండా నేను పడుకున్నప్పుడు నా కళ్ళలో, నా ఆలోచనలో, నా తలంపులలో ఏదైతే నా స్వాధీనం మంది ఉండదో అక్కడ నేను పాపము చేస్తాను. కనుక నేను ప్రతిరోజు దేవుడి దగ్గర ఒప్పుకుంటూ వస్తాను. నేను ఆ సహవాసాన్ని కాపాడుకోవాలి. ప్రభు నేను ఏదైనా భరిస్తాను, కానీ నీతో ఎడబాటు నేను భరించలేదు. గెత్సేమనే తోటలో ప్రభు ఏమని ప్రార్థన చేశాడు? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించు, అయినను నా చిత్త ప్రకారం కాదు. ఎందుకు ఆ ప్రార్థన చేశాడు? నీతో సహవాసం నేను తెప్పుకోవడం నేను భరించలేను. ఇది మరణం, ఇది మరణం. యేసుక్రీస్తు ప్రభు తండ్రితో ఎడబాటు భరించలేడు. అందుకనే ఆ మాట అన్నాడు. కనుక తండ్రితో సహవాసము, తోటి సహోదరులతో సహవాసం విషయంలో పట్టింపు కలిగి ఉన్నవాడు తన పాపము ఒప్పుకునే విషయంలో ఎగిరిపడతాడు, తొందరపడతాడు. ఎందుకంటే ఇది లేకుండా అది కుదరదు. ఈరోజు నా సహవాసానికి నా పాపమే అంటు. ఒకవేళ నేను సహవాసం ఉండలేను అంటే నా పాపం అంటు. అండ్ మూడో విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ మీకు చెప్తాను విషయం, ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్. సంఘములో ఉన్న వాళ్ళందరము ఇదే అనుభవంలో ఉన్నామనుకోండి. తండ్రితో సహవాసము, ఒకరితో ఒకరి సహవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాతాను ఆ సంఘం మీద దాడి చేయలేడు. పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవలేరు. ఒక సేవకుడిగా కానీ, ఒక సంఘ పెద్దగా కానీ, తోటి సహోదరుడిగా కానీ ఏదైనా నేను అనేక విషయాల్లో మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. తన అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు, నా అభిప్రాయంతో తను ఏకీభవించకపోవచ్చు. కానీ మా ఇద్దరి సహవాసం అనేది అందులో ఎక్కడ కూడా చిన్న బీట్ కానీ, చిన్న గీత కానీ రాదు. ఇన్ని సంవత్సరాలైనా అందుకు సంఘం ఇలా బలంగా ఉంది, స్థిరంగా ఉంది. లేకపోతే మిగతా అన్ని చోట్ల మనం చూస్తున్నాం. తాతాడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు మీ ఇద్దరి మధ్యలో పుల్లలేద్దామా, ఎప్పుడు సంఘాన్ని విడగొట్టేద్దామా, దేవుని పని పాటు చేసేద్దామా. ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎంతవరకు సహవాసం బలంగా ఉంటుందో తండ్రితోనూ ఒకరితో ఒకరికి
ఈ సహవాసం ఎంతవరకు బలంగా ఉంటుందో అంతవరకు వాడు మనమంటే వాడికి భయం, లేకపోతే రివర్స్, వాడంటే మనకి భయం పుడుతుంది. ఆ మాట ఇక్కడే రాస్తుంది, మీరు చూడండి. చదవండి తర్వాత. చదవండి ఇంకా పిల్లలకి. ఇక్కడ కాదు, సారీ మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం. క్షమించండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఈ విషయాన్ని మనము స్పష్టంగా మనం గ్రహించవలసిన వారమైన ఏ విషయము అంటే, ఇది 18వ అధ్యాయంలో మత్తయి సువార్త 18లోకి వచ్చేటప్పటికి వస్తుందమ్మా. భూమి మీద మీరు ఇద్దరు ఏకీభవించి, భూమి మీద మీరు దేని బంధితులు అది. సరే, అక్కడికి వద్దాం. అయితే సహవాసము కేవలం క్షమాపణతో మాత్రమే సాధ్యం. క్షమాపణ గుణం లేకుండా సహవాసం సాధ్యం కాదు. ఇది మనం ఆల్రెడీ చూసాం. అయితే సహవాసాన్ని స్థిరపరచుకునే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? అపవాది మన మీద దాడి చేయడానికి మనమే 2 తలుపులు బారుగా తెరిచిన వారం అవుతాం. అదే ఇందాక నేను చెప్పిన మాట. మరి ముఖ్యంగా భార్యాభర్తలు, సంఘంలో తోటి విశ్వాసం, వీళ్ళు వెంటనే అన్యోన్య సహవాసంలోకి రాకపోతే ఇప్పుడు అపవాదికి మనం దారి ఇచ్చిన వారం అవుతాం. అలాగే 20వ వచనం మీరు గమనించింది. 20వ వచనం 20. ఇక్కడ కాదు, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఇక్కడ మత్తయి సువార్త 18వ పేజీ చూడండి. 15వ వచనం నుండి మరియు నీ సహోదరుడు నీ ఏడవ తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అది భూమి మీద మీరు వేడిని బంధితులు, అవి పరలోక మందును బంధింపబడును. చాలు. ఎలాగా 2-3 నామమున ఎక్కడ కూడి ఎంత గొప్ప ధన్యత. ఈ మనం 15వ వచనం నుండి చదివిన మాటల్లో ప్రభు అన్నాడు, నీ క్షమించే గుణము ఎలా ఉండాలి?
నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నువ్వు వాడిని ఎన్నిసార్లు క్షమించాలి? 70 × 7 490 సార్లు. ఒకవేళ దాన్ని 24 గంటలతో భాగాలిస్తే ఎంత అవుతుంది తెలుసా? ప్రతి 3 నిమిషాలకి, ఎవ్రీ 3 minutes, ప్రతి 3 నిమిషాలకి నీ సహోదరుడు నీకు వ్యతిరేకంగా పాపము చేసిన ఎడల, తప్పిదము చేసిన ఎడల నువ్వు వాడిని క్షమిస్తూ ఉంటావు. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేసిన ప్రతి 3 నిమిషాలకు వాడిని క్షమిస్తూనే ఉండాలి. ఎందుకు అలా చేయమని చెప్తున్నాడు దేవుడు? ఎందుకంటే సహవాసం ముఖ్యం. ఇది తగిందంటే అది తెగిపోదు. నువ్వు క్షమించలేని గుణంలో ఉంటే, అనుభవంలో ఉంటే తండ్రితో నీ సహవాసం తెగిపోదు. ఇది ప్రాబ్లం. కనుక మనము ఈ సంగతులు ఏమండి మీకు ఇదే అధ్యాయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట మీరు మర్చిపోవాలి. ఎప్పుడైతే మనము మన తోటి విశ్వాసికి వ్యతిరేకంగా ఒక పాపము చేశామో మనము ఆ వ్యక్తికి రుణస్థులమై ఉన్నాం. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ప్రభు ఎలా ప్రార్థన చేయమన్నాడు? మేము మా రుణస్థులను క్షమించినట్టు మా రుణం ఎక్కడి నుంచి వచ్చింది? రుణం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఎవరికైనా రుణం ఇచ్చావా? నువ్వు ఎవరి దగ్గర రుణం తీసుకున్నావా? లేదే. మరి రుణం ఎలా వచ్చింది అంటే, నేను నీకు వ్యతిరేకంగా పాపము చేసిన ఎడలా నేను నీకు రుణస్తుడు, నేను నీకు అచ్చు. ఇప్పుడు అది నువ్వు నన్ను క్షమించిన ఎడలా తండ్రి నువ్వు చేసిన పాపాలు క్షమిస్తా. అర్థమవుతుంది నేను చెప్తున్నమాట? నేను నీకు వ్యతిరేకంగా పాపము చేశా, నీకు విరోధంగా నేను పాపము చేశా, నిన్ను గాయపరిచా, లేకపోతే నేను మోసం చేశా, నీ మీద అబద్ధ మాటలు పలికా, నిన్ను అవమానపరిచా, ఇవి నీకు నేను రుణస్తున్నాను. సరేనా? ఇప్పుడు నువ్వు నన్ను క్షమించిన ఎడలా పడోకమను నిన్ను క్షమిస్తాను. తండ్రి నీ రుణాలు క్షమిస్తాను. ఈ మాట చెప్పి మీరు 24వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ, 24వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ ఈ ఉపమానం చెప్పాడు. చూడండి, అతడు లెక్క 23వ వచనం కావున పరలోక రాజ్యం 23వ వచనం. కావున మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఏంటి ఉపమానం? అతడు లెక్క చూచుకునే మొదలు పెట్టినప్పుడు 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేబడెను. సాగిలపడి ఇప్పుడు బతిమాలుకున్నాడు, అయ్యా నా దగ్గర ఏమీ లేదు నీ అప్పు తీర్చడానికి, కనుక నువ్వు నన్ను క్షమించు, నేను నీ అప్పు తీర్చలేను అన్నప్పుడు రాజు ఏమంటాడు చూడండి, కనికరపడి వెనక్కి పిలిచి కరుణించలేదు కనుక నిన్ను బాధపరచు, టార్చరర్స్ అంటారు ఇంగ్లీష్లో.
చేయను. ఈ ఉపమానంతో ముగించాడు అన్నమాట. కనుక ఎప్పుడెప్పుడు నేను నా తోటి సహోదరుడికి వ్యతిరేకంగా పాపం చేస్తానో నేను వానికి రుణస్థుడు. అది ఎప్పుడు మర్చిపోదు. కనుక నేను ఎప్పుడు క్షమించే గుణంలో ఉండాలి. నో ప్రాబ్లం. ఇప్పుడు నేను అదే ప్రాబ్లం. తండ్రి, నా రుణస్థులను నేను క్షమించిన ప్రకారం నా రుణమును క్షమించు. నా విస్తారమైన పాపములు క్షమించావు నువ్వు. నా సహోదరుడు చిన్న పాపం నా కంట్లో దూరం పెట్టుకుని నేను ఎదుటి వారిని కంట్లో మనసు తీయడానికి ప్రయత్నించాను. ఇది ముఖ్యం. నెట్టుకు మనం గమనిస్తే ఇదంతా ఎక్కడికి తీసుకొస్తుంది? సహవాసము, క్షమాపణ, ఇవి రెండు విడతీయలేని నాణ్యానికి రెండు ముఖాలు. ఇవి రెండు విడతీయలేని నాణ్యానికి రెండు ముఖాలు. అండ్ ఎంతవరకు సహవాసం బలంగా ఉంటుందో అంతవరకు సాతాను దాడి చేసే అవకాశమే లేదు. భార్యాభర్తలవని, సంగమవని, సహోదరులవని. కానీ వాడు ఎప్పుడు ఏం చేస్తాడు? వీళ్ళు వేరు చేయాలా? డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎలా స్వతంత్రించుకున్నారు? కులాల కింద విడదీసేశారు. అప్పుడు ఒక్కొక్కడిని నేర్చుకుంటూ వచ్చారు. సహవాసం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ సహవాసం ఎలా వస్తుంది? క్షమాపణతో. ఒకరి ఏడల ఒకరితోనూ, మనము తండ్రితోనూ. ఎందుకు? మన సంతోషము పరిపూర్ణం అవ్వడానికి. నా సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే నేను ఇది కొనసాగించుకోవాలి. నాకు అక్కర్లేదు పర్వాలేదు, నేను నాకున్న సరిపోద్దు నాకంటే ఓకే, అది కూడా ఎదురే. కానీ పరిపూర్ణ సంతోషం అనేది దేవునిలో మాత్రమే మనకి దొరుకుతుంది. దేవుడు ఆ మర్మాన్ని చిన్నగా విప్పి చెప్పాడు. అరే బాబు, ఇదిరా పరిస్థితి, ఇది కావాలంటే ఇలా వస్తుంది, దీన్ని నువ్వు కొనసాగించుకుంటే యూ విల్ ఆల్వేస్ బి హ్యాపీ. నువ్వు టెస్ట్ చేసి చూసుకో. మరి ఏదైతే మీరు విన్నారో దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి చూసుకోండి. మీకంటే ఆనందంగా ఎవరున్నారో నేను చూడండి. ఆనందం మళ్ళీ చెప్తున్నాను అస్మా, అది చెప్పడం అసఖ్యము. మరి ఒకటి చెప్తే వాడికి అర్థము కాదా? అలా కంటికి చూపించడానికి నేను ఎగిరి గంతులేసిన నేను సంతోషంగా ఉన్నట్టు ఎవరికి తెలియదు. అది అనుభవించి వాడికి మాత్రమే తెలుసు. ఎవరైతే అనుభవిస్తారో, అరిచేతిలో చక్కెర ఎంత తీగా ఉందంటే ఎలా చెప్తావు? నువ్వు నోట్లో వేసి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఈ చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం అనుభవించి వాడికి మాత్రమే తెలుసు. రుచి చూసిన వాడికి మాత్రమే తెలుస్తుంది ఆనందం ఎలాంటిదో, ఆ పరలోకపు ఆనందం ఎలా ఉంటుందో. వాడు మాత్రమే చెప్పగలడు. భూమి మీద ఉండగా నేను పరలోకపు అనుభవాన్ని అనుభవిస్తున్నాను. సహోదరి, ఇన్ని మార్గాలు, ఇన్ని త్రోవలు, ఇన్ని ద్వారాలు దేవుడు తెరిచి వచ్చాడు. మీరు ఏకీభవించి భూమి మీద దేని గురించి అయినను మీరు వేడుకుంటున్న ఎడల అది పరలోకమందున్న నా తండ్రి మీకు అనుగ్రహించదు. సహవాసం ముఖ్యం. ఆ సహవాసం ఉండాలి అంటే క్షమించే గుణం ముఖ్యం. ఒకరినొకరు, అలాగే మనము తండ్రి నేను నిత్యము నా పాపము నేను ఒప్పుకుంటాను. తెలిసి చేయను, నేను తెలియకుండా. అది కూడా వెంటనే ఆలస్యం చేయద్దు. వచ్చే ఆదివారం చూసుకుంటాను అన్నంతో వెంటనే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ క్షణంలో నువ్వు ఎవరైనా అలా క్షమించని వారు, ఈ క్షణం వెంటనే నీకు ఎవరైనా పేరు గుర్తొస్తుందా? వాళ్ళకి వెంటనే ఫోన్ చేయి. నీ వాడే ఫోన్ చేయి. నన్ను క్షమించు. తీసేసే ఆ భారం. ఎందుకు లోపల దాన్ని మొరగ పెట్టుకుంటాం. తీసే హృదయం తేలిక చేసేది. దాన్ని ఖాళీ చేస్తే దేవుడు ఇప్పుడు తన ఆనందంతో నింపుతాడు. లేదు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లేదా, చిన్న ఉత్తరం మొక్కరా,
ఒక కబురు పంపించు, ఫినిష్. అలాగే మన బాగోగులు, మన ఆత్మీయ ఆరోగ్యాన్ని మనమే చూసుకోవాలి. దేవుని లేఖనంలో వెళ్తున్న దేవుడి త్రోవ చూపించిన వారి దాన్ని మనమే సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. అప్పుడే ఆయనతో అన్యోన్య సహవాసం మనం ఉండగలం. లేకపోతే మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉండలేము. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మొక్కలు